మనం ఫోటోగ్రఫీ ఎలా తీయాలి? అంటే ట్రావెల్స్ గాని, టెంపుల్స్ గాని ఇలా వెళ్తాం గదా! బయటికి వెళ్ళినప్పుడు చారిత్రాత్మక ప్రదేశాలు, శిల్పాలు ఉంటాయి గదా! వాటిల్ని ఎలా తీయాలి అంటే, మనం కెమెరా యాంగిల్స్ సినిమాటిక్‌లో ఎలా తీయాలి అనేది మీకు యూట్యూబ్‌లో ఉంటది. అవి ఫాలో గావాలి. కానీ ఇక్కడేందంటే ఇది కెమెరాయిన్ వర్కే. కానీ ఇంకోటుంటది. ఆడ డైరెక్టర్ ఏం చేస్తాడు, హీరో, హీరోయిన్‌ల సన్నివేశం వాళ్ళిద్దరి మధ్య పెడతాడు. అది అతని నైపుణ్యం అన్నట్టు. ఆయన సినిమాటిక్ స్టైల్‌లో పెడతాడు. అది వేరే ఉంటది. వాందనమాట. అలాగే హీరో, హీరోయిన్ మధ్య అది ఉంటదనమాట. క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళ పని చేస్తారు. అది వాళ్ళ వర్క్. వాళ్ళు చేస్తారు. అలాగే ఆడ వర్షం పడ్డట్టు ఇంకోటి నీళ్ళు కొడతా ఉంటాడు. అది వాడి వర్క్. చూసినావా? ఇట్లనమాట. మ్యూజిక్ డైరెక్టర్ వాడు కొడతాడు. వాని వర్క్ అది. సినిమాటిక్ స్టైల్‌లో. ఇంతమంది టెక్నీషియన్‌లు ఒకేసారి ఒకే ఫ్రేమ్‌లో 10 మంది పనిచేస్తారు. చూసినావా? ఇదనమాట. మనం కేవలం సినిమాటిక్ స్టైల్‌నే తీస్తే సరిపోదు. మనకు పాట తీస్తే ఎట్లుంటది? ఆడ హీరోయిన్‌ల సన్నివేశం డైరెక్టర్ తీస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కొడతాడు. ఆ నీళ్ళు వర్షం పడుతుంది కాబట్టి ఆ వర్షం పైపులు కొట్టేవాడు నీళ్ళు కొడతా ఉంటాడు. ఎందుకంటే లైట్ మ్యాన్ లైట్ కొడతా ఉంటాడు. ఆ చూస్తున్న జనంలాగా వాళ్ళెవరు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్నట్టు పూజ చేసినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. అయ్యగారు మంత్రాలు చేసినట్టు వాడు చేసుకుంటూ ఉంటాడు. ఆ మొక్కినట్టు గుడిలో దర్శనం చేసుకున్నట్టు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వచ్చి కూర్చున్నట్టు కొందరు ప్రేక్షకుల్లాగా కొందరు జూనియర్ ఆర్టిస్టులు చేస్తారు. ఇట్లా 10 మంది వరకు ఉంటుంది కదా! అగో ఇన్ని వర్క్స్ ఉండాలని ఉంటాయి. ఇవన్నీ కవర్ చేయాలి. కేవలం ఫోటోగ్రఫీ సినిమాటిక్ స్టైల్‌లో నేను తీస్తే సరిపోదనమాట. ఇన్ని వర్క్ ఉంటేనే ఒక ఫ్రేమ్ మంచిగా వస్తుంది. ఒక్క వీడియో చూసినా అంతమంది ఉంటారు టెక్నీషియన్స్. అన్ని టెక్నిక్స్ ఉండాలి. అలాగే టెంపుల్స్, ట్రావెల్స్ లాంటి చారిత్రాత్మక ప్రదేశాలు, పెద్ద పెద్ద ఆలయాలు ఉంటాయి కదా! అటు పోయినప్పుడు ఎక్కడైనా షూటింగ్ ఎలా తీయాలి? కెమెరా యాంగిల్స్ అంటే మీరు కెమెరా యాంగిల్స్ యూట్యూబ్‌లో చూసి సినిమాటిక్ స్టైల్‌లో తీయాలి. అది ఎలా తీయాలంటే ఇప్పుడు ఒక సినిమా పాట తీస్తున్నారు కదా! పాట తీస్తే కేవలం కెమెరామెన్ సినిమాటిక్ స్టైల్‌లో తీస్తా ఉంటాడు. కానీ ఆ డైరెక్టర్ పాట, సన్నివేశం అవన్నీ డైరెక్టర్ హీరో, హీరోయిన్ల మధ్య చెప్తాడు. అలాగే ఆడ వర్షము, పూలు, పాలు పెడతారు. ఇట్లా మ్యూజికోడు మ్యూజిక్ కొడతాడు. ఇట్లా డాన్సర్ డాన్స్ చెప్తా ఉంటాడు. ఇన్ని ఉంటాయి కదా! సింగర్ పాట పాడుతూ ఉంటాడు. వాని పాట వేరే ఉంటుంది. ఇట్లా ఎవరి డిపార్ట్మెంట్‌లో వాళ్ళు సినిమాటిక్ స్టైల్‌లో చేస్తూ ఉంటారు. ఇంతమంది టెక్నీషియన్స్ వాళ్ళ పనులు చేస్తారు. అందులో కెమెరామెన్ ఒకడు. దీన్ని ఎలా చేయాలంటే ఉదాహరణకి మనం కళ్ళు మూసుకొని ఏం చేస్తాం, ఒక అమ్మాయిని హగ్ చేసుకున్నట్టు ఊహించుకుంటూ మన హీరో ఉన్నట్టు ఎగురుకుంటూ మన పక్కన హీరో ఉన్నట్టు చుట్టూ ఒక పెద్ద డాన్సర్ల మంది ఉన్నట్టు హిమాలయ పర్వతాలు ఉన్నట్టు నదులలో సెలయేర్లలో అమ్మాయితో లవ్లో పడి ఎగురుతున్నట్టు అమ్మాయి మనం ముద్దు పెట్టినట్టు మనం ముచ్చట పడుతున్నట్టు ఆ అమ్మాయిని నిమ్మడబడ్డట్టు ఆ అమ్మాయి మనల్ని ఒక ఉరికినట్టు ఇలా ఊహించుకుంటూ ఎగురుతున్నాడు ఒకడు ఒక్కడే ఏకపాత్ర అభినయం. అట్లా మన మనసులో ఊహించుకుంటే ఎగురితే ఎట్లుంటుంది అలా తీయండి. మీరు ఒక కెమెరా తీసుకొని అక్కడ అందరు ఉన్నట్టు హీరోయిన్ డాన్సరు హీరో హీరోయిన్లు లవ్ సీన్ అవుతుంది డాన్సర్ అవుతాను కెమెరా సినిమా పాట షూట్ చేస్తా ఉన్నారు డైరెక్టర్ చెప్పిండు మ్యూజిక్ వస్తూ ఉంది అప్పుడు ఎలా తీస్తారో అలా కెమెరా యాంగిల్స్ సినిమాటిక్ స్టైల్లో తీయండి ఆ ఆలయాన్ని. అంటే ఆలయాన్ని తీస్తున్నప్పుడు ఎట్లుంటుంది ఆలయాన్ని తీయరు మీరు ఆ హీరో హీరోయిన్లను షూట్ చేస్తూ ఉంటే వెనక ఆలయం పడుతూ ఉంటుంది తప్ప ఆలయం తీయరు కదా. అట్లా కెమెరామెన్ యాంగిల్తో ఇట్లా రౌండ్గా సినిమాటిక్ స్టైల్లో కెమెరా యాంగిల్స్ ఎట్లా తీస్తారో అలా తీయాలి బాగుంటుంది. మనం కెమెరా యాంగిల్స్ ఎలా తీయాలి? ట్రావెలింగ్ గానీ, ఏదైనా టెంపుల్స్ గానీ వెళ్ళినప్పుడు అంటే, ఇప్పుడు సినిమాల్లో పాటలప్పుడు బ్యాక్‌గ్రౌండ్ చూస్తారు చూసినావా? అది ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక తా ఒక రాయికి దారం కట్టినాం. కట్టి దాన్ని వేలాడదీస్తే ఆ రాయి ఎలా కదులుతుంది? ఒక కెమెరా యాంగిల్స్ అలా కదలాలంట. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మన చేతితో చేస్తే అది హ్యూమన్ బీయింగ్ అయితది. అంటే మనిషి ఎలా తీస్తాడు అనేది ఉంటదక్కడ. కానీ మనిషికి అతీతంగా రావాలి. మనిషి తీసే విధానానికి అక్కడ కెమెరా యాంగిల్ అతీతంగా కదలాలి. మనిషి అనేది ఉండొద్దు. ఎందుకంటే మనిషి బిహేవింగ్ అనేది ఇంకో మనిషి తెలుస్తుంది. మన మనిషి బిహేవింగ్‌కి అతీతంగా ఉండాలి. ఇప్పుడు మనిషి బిహేవింగ్‌కి అతీతంగా యానిమల్స్ ఉంటాయి, లేదా క్రేన్స్ ఉంటాయి, మిషన్స్ ఉంటాయి కదా! అట్లా అన్నట్టు. కాబట్టి తాడు రాయి గట్టి తిప్పితే ఆ రాయి ఎలా కదులుతుందో అలా కెమెరా కదలాలి. మీరు సినిమా యాంగిల్స్ చేయితో తీసినప్పుడు. మీ చెయ్యి అనేది ఒక దారం కావాలి. కెమెరా అనేది రాయితో ఎలా కదులుతుందో అలా ఉండాలి తప్ప మనిషి బిహేవింగ్ ఉండొద్దు. మనిషి బిహేవింగ్ ఉంటే షో రాదనమాట. అలా కాబట్టి మీరు రాయితో తాడుకు రాయి కట్టి ఊపితే ఆ రాయి ఎలా కదులుతుందో అలాంటి మూవ్‌మెంట్ అక్కడ కనబడాలి తప్ప హ్యూమన్ బీయింగ్ అనేది ఒక మనిషి తీసినట్టు అది రావద్దనమాట. ఆ ఎఫెక్ట్ రావద్దు. అయితే మనం హ్యూమన్ బీయింగ్ లేకుంటే మనకు అభిరుచి అది ఇది అనేది తెలీదు. మనం ఎలా తీస్తున్నాం అనేది అనుభవం, అనుభూతి, ఫీలింగ్ అనేది తెలీదు. ఆ ఫీలింగ్‌తో అయితేనే తీస్తాం. లేకుంటే తీయము. కానీ తీయలేము అనుకుంటాం కానీ తీయగలం. ఆ ఫీలింగ్ లేకుండానే తీయాలి. ఆ ఫీలింగ్ లేకుండా తీస్తే మీకు తీస్తుంటే అర్థమైద్దనమాట. అంతేగాని ఆ ఫీలింగ్ తోటి హ్యూమన్ ఫీలింగ్ తోటి మనిషిగా ఫీలింగ్ చేస్తే మనిషిగా తీస్తే అందులో రాదు కెమెరా యాంగిల్. కాబట్టి ఒక మెషిన్ లాగా రావాలి. లేదంటే గిన్బాల్ అవన్నీ మనిషికి అతీతమైనయి కదా! ఒక మిషన్ లాగా రావాలంటే తాడుకు దారం కట్టి ఆ రాయిని తిప్పితే ఎట్లుంటది? రాయికి దారం కట్టి తాడుని పైకి పెట్టి తిప్పితే ఆ రాయి ఎలా కదులుతుందో అలా కెమెరా మూవ్‌మెంట్ కదలాలి. అలా తీస్తే మనకు అనుభూతి కలగదు. తీస్తున్న అనుభూతి కలగదు. కానీ పొందొద్దు. తీసుకున్న అనుభూతి పొందాల్సిన పని లేదు. అనుభవం పొందాల్సిన పని లేదు. కెమెరామెన్‌గా ఫీల్ కావాల్సిన పని లేదు. అలా తీయండి. తీస్తే మీకు తీసిన తర్వాత వీడియోలో ఎఫెక్ట్ కనబడుతది. అలా తీస్తా ఉంటే మీకు అర్థమైద్దన్నట్టు అట్లా ఇగ. ఉదాహరణకి మనం ఒక టెంపుల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒకతను పని చేస్తున్నాడు. పని చేస్తుంటే మనకి తెలియకుండా వాని వీపులో మనం కెమెరా అతికించామనుకో, అతికించి వీడియో ఆన్ చేసినాం. వాడు తెలియక అన్ని పనులు చేస్తాడు. ఆ గుడంతా తిరిగి ఊడవడం, శుభ్రం చేయడం, నీళ్ళు వేయడం,
గడ్డి చెక్కడం అన్నీ చేస్తా ఉన్నాడు తెలవకుండా. తర్వాత మనం వాడికి తెలవకుండా కెమెరా తీసుకున్నామనుకో, అప్పుడు ఎలా పడతది? అందులో కెమెరా యాంగిల్స్ ఎలా పడతాయి? అందులో కెమెరా ఉన్నదని ఎవరికీ తెలీదు. కాబట్టి జనం కూడా తెలియకుండా పడతారు. కెమెరా యాంగిల్స్ అనేది అందులో హ్యూమన్ బీయింగ్ పడదు. అంటే ఒక మనిషి తీశాడు అనేది అక్కడ ఎక్కడ ఏర్పడదు. ఎందుకంటే మనిషి తీయలేదు కాబట్టి. మనిషి తీయడానికి మనిషి లేకుండా ఒక మిషన్ గాని, ఒక క్రేన్ గాని, గిన్బాల్ గాని ఉంటే అది వేరేలా ఉంటదనమాట. అట్లా హ్యూమన్ బీయింగ్ అనేది రావద్దు అందులో ఏర్పడదు. అట్లనమాట. అక్కడ ఒక ట్రాక్టర్ ఉన్నది. ఒక గుడిలోనో, ట్రావెలింగ్‌లో ఒక ట్రాక్టర్ తిరుగుతాంది. దాంట్లో మనం తెలియకుండా కెమెరా పెట్టినామనుకో, ఆ ట్రాక్టర్ తిరుగుతాంటే ఎట్లా పడతాదంటే అందులో ఒక మనిషి తీశాడనే ఫీలింగ్ ఎవరికీ రాదు. ఎందుకంటే అది ట్రాక్టర్ కాబట్టి. అలాగే మనిషి తీసి ఇస్తాడు కదా! సినిమా యాంగిల్స్ తీసి చూసినావా సినిమాటిక్‌లా, అందులో మనిషి తీశాడనే ఎఫెక్ట్ అనేది ఎక్కడ కనపడదనమాట. కనపడకుండా సినిమా ఫీలింగ్ వచ్చేలా సినిమాటిక్‌గా తీయాల్సి ఉంటదనమాట. అదనమాట. నేను తాడుకు రౌండ్ రాయికి దారం కట్టి తిప్పితే ఎలా ఉంటుందో, అలా కెమెరా యాంగిల్ పోవాలి తప్ప మనిషి తీసినట్టు ఎక్కడ రావద్దు. అది ఏర్పడదనమాట. అప్పుడు బాగొస్తది. ఉదాహరణకి ఒక కంప్యూటర్ నక్క లాంటి ఒక బొమ్మను తయారు చేసిండు. చేసి దాన్ని రిమోట్‌తో దూరం ఉండి వాడు కదిలిస్తా అంటే అది నడుస్తాంది జంతువులాగా. అప్పుడు అక్కడ ఉన్న కుక్కలన్నీ మొరుగుతాన్నాయి. అది జంతువు అనుకోని వాటి మీదకి ఉరుకుతాన్నాయి దాని మీదకి. అది కంప్యూటర్ బొమ్మ. వాడు రిమోట్‌తో నడిపిస్తా అంటే నడుస్తాంది. కుక్కలన్నీ మొరుగుతాన్నాయి అది జంతువు అనుకోని. వాడికి తెలవదు కదా! ప్రేక్షకుడు అలాంటి వాడనమాట. అదే సినిమాలో కనిపించిన ఆ కెమెరా యాంగిల్స్ అవన్నీ ఎట్లాంటియంటే మనిషికి అతీతమైనమాట. కంప్యూటర్‌తోనో, మెషిన్‌తోనో, గిన్‌బాల్‌తోనో చేసేటివి. ఒక మీద అలా రావాలి. సినిమా సన్నివేశాలు గాని, సినిమాలో మూవ్‌మెంట్స్ గాని, సినిమాలో కథలు గాని ఇలాంటివి ఉన్నట్టు. మనిషికి అతీతమైనయి. చూసారు కదా! కంప్యూటర్ బొమ్మను తయారు చేసి రిమోట్‌తో నడుతుంటే కుక్కలు వాడు దాన్ని జంతువు మరుగుతాయి తప్ప అది కంప్యూటర్ అని తెలుసుకోలేదు కదా! ఒక ప్రేక్షకుడు అలాంటి వాడు. కాబట్టి హ్యూమన్ బీయింగ్ అనేది లేకుండా దానికి అతీతంగా వచ్చేలాగా తీయాలన్నమాట కెమెరా యాంగిల్స్.